గుంటూరు జిల్లా మంగళగిరిలో మంగళవారం వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంగళగిరి బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి పూలమాలలు వేసి ర్యాలీని ప్రారంభించారు. గాలిగోపురం మీదుగా మెయిన్ బజార్, సీతారామ కోవెల మీదుగా గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల మండలాల నుంచి కార్యకర్తలు, నాయకులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందని, ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందకుండా పోతుందని ఆరోపించారు. వైసీపీ హయాంలో 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చామని, వాటిని ఆదింటిని పూర్తి చేసి అడ్మిషన్లు కూడా చేపట్టామని తెలిపారు. పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఉద్యమం ఆగదని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, పట్టణ స్థాయి నాయకులు, మహిళా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తీసుకున్నటువంటి నిర్ణయం అందులో భాగంగా ప్రైవేటీకరణను మనం ఒప్పుకోవట్లేదు. పూర్తి కూడా మన ఎమ్మెల్యే క్రమశిక్షణతో వెళ్ళండి. పొరపాటుగా ఏదైనా జరిగితే అందరం కలిసి బయలుదేరదాం నుంచి గుంటూరుకి మనందరం కూడా వెళ్తున్నాం. నిదానంగా, జాగ్రత్తగా, ఎవరికి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా